సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ కలెక్టర్ మరియు డిపిఆర్ మరియు లంచం తీసుకుంటున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? డిఎస్పీకి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారట. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. డిపిఆర్ఓ కలెక్టర్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒక ప్రూఫ్ చూపెడితే నాపై ఎలాంటి చర్య తీసుకున్నా అందుకు సిద్ధం. నమస్కారం అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇక్కడ సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్లో డిపిఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటారండి. నా మీద తప్పులు కంప్లైంట్ ఇచ్చారు డిపిఆర్ఓ గారు. మా ఛానల్ ఓనర్ మన చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, మన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, మన డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరో చెప్పిర్రట నేను డబ్బులు తీసుకున్నానని. ఎవరో చెప్పినందుకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా టీవీ ఛానల్ చైర్మన్ గారికి, సంగారెడ్డి కలెక్టర్ గారికి, సంగారెడ్డి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. డిపిఆర్ సార్ దగ్గర నేను అడుగుతున్నాను, నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, మీ దగ్గర వీడియో తీశారా, లేకుంటే నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఫోటో కాపీలు తీశారా? మీ కలెక్టర్ ఆఫీసులో ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. నేను డబ్బులు తీసుకున్నట్టు సీసీ కెమెరాలు చెక్ చేయండి మీరు. వాస్తవానికి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే నా మీద చర్యలు తీసుకోవచ్చు, కేసు నమోదు చేయొచ్చు. ఒకవేళ మీ కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలో నేను డబ్బులు తీసుకోలేదని ఒకవేళ రుజువు అయితే, ఎవరైతే మీరు మాట విని నా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ చేసి మీరు వాళ్ళ మీద కేసు నమోదు చేయగలుగుతారా? ఎవరో మాటలు విని మీరు ప్రజల మాటలు విని నా మీద మీరు కంప్లైంట్ ఇచ్చుడేంది? నేను డబ్బులు తీసుకొని ఏదైనా కానీ వార్త పే చేయను. నా మీద కక్ష కట్టి నాకు చెడ్డపేరు దేవాలని నా మీద ఎవరో చెప్పి మీరు ఎట్లానే మీరు సార్, మీరు సంగారెడ్డి డిస్టిక్ డిపిఆర్ గారు, మీరు పెద్ద పోస్ట్ మీది, మీరు ఎట్లయినా మీరు ప్రజలు చెప్తే మీ దగ్గర వీడియోలు ఉన్నాయా? నేను డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ చేయగలుగుతారా? అప్పుడు నా మీద చర్యలు తీసుకోవచ్చు. నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర మన ఫోటో కాపీస్ ఉన్నాయా? నేను డబ్బులు తీసుకున్నట్టు ఎవరు ఇచ్చారు నాకు డబ్బులు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అవన్నీ మీ దగ్గర ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి. నేను ఈరోజు మండే ప్రజావాణిలో వస్తున్నాను, నేను మీతో కలుస్తున్నాను కూడా. ప్రతిసారి మీరు ఫోన్లు చేసి టార్చర్ చేసి ఏంటండి? మీరు ఇంత పెద్ద అధికార వాళ్ళు, మీరేమంటారు? మీరు అన్నారా లేదా ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ కార్డు లేదు? అప్పుడు మీరు నా మీద కఠిన శిక్ష వేపించచ్చు, నేను దాన్ని ఒప్పుకుంటాను. అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. వాస్తవమే, నేను తప్పు చేసినా, అధికార వాళ్ళు తప్పు చేసినా అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అది వాస్తవమే. అది ఎందుకంటే మళ్ళొక్కసారి ఎవడు తప్పు చేయడు. అందుకే నేను తప్పు చేయలేదు కనుకనే నేను ప్రజల దృష్టికి తీసుకొస్తాను. నేను తప్పు చేసినా కానీ శిక్ష అనుభవిస్తాను. అవును, నేను అనుభవిస్తానండి. ఎందుకంటే తప్పు చేసి తప్పించుకునే వాళ్ళకు ఎవరికి వదిలిపెట్టద్దు. నేను దానికి శిక్ష అనుభవిస్తాను. అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అవునండి. ఎందుకంటే అమాయకుల మీద అధికార వాళ్ళు తప్పులు కేసులు పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అధికార వాళ్ళు తప్పులు చేస్తే మరి అధికార వాళ్ళ గురించి అడగద్దా? అధికార వాళ్ళు తప్పులు చేసి అమాయకుల మీద వేస్తున్నారు కదా, మరి అధికార వాళ్ళు తప్పులు చేసి ఎవరు అడగాలి మీకు? అంటే మీకు ఎట్లయినా అధికారం ఉందని మీరు ఇష్టపడినట్టు చేస్తారా? అవన్నీ నాకు తెలియదండి. నేను ఒకటి అడుగుతున్నాను మీకు. మా ఛానల్ ఓనర్కు మీరు ఎందుకు ఫోన్ చేశారు? దేని గురించి ఫోన్ చేశారు? నేను ఎవరో చెప్పినందుకు మీకు ఎవరో చెప్పారు నేను డబ్బులు తీసుకున్నాను. మీ కలెక్టర్ ఆఫీస్లో అన్ని సీసీ కెమెరాలు చెక్ చేయండి. నాకు ఏ రోజు ఇచ్చారు పైసలు, ఇక్కడ ఏ ప్లేస్లో ఇచ్చారు,
ఎప్పుడు ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు, దాన్ని వీడియోలు చూపించండి, ప్రూఫ్ చూపించండి. ఓకే, వీడియోలు లేవా? ఓకే, ఫోటోలు ఉన్నాయా? నాకు డబ్బులు ఇచ్చినట్టు ఫోటోలు ఉన్నాయా? అవి చూపించండి. ఇవన్నీ ఆధారం లేనిది మీరు ఎలా మా ఛానల్ చైర్మన్కు కంప్లైంట్ ఇచ్చారు? మీరు ఆధారం లేవు, ఏమి లేవు, ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ మరి? అంటే మీరు కూడా వాళ్ళతో, అంటే నాకు డౌట్ వచ్చి అంటున్నాను, మీరే జనాలతోటి చెప్పిపిచ్చి మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటే డిపిఆర్ గారు అంటే తప్పు మీది అన్నట్టు. మరి ప్రూఫ్ చేయండి. మీరు ఏ వీడియోలు ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేద్దాము. కోర్టు నాకు ఏ శిక్ష ఇచ్చినా నేను అనుభవిస్తాను. నేను చేయలేదు కదా తప్పు, అందుకే మీకు ఆధారాలు అడుగుతున్నాను. వీడియోలు చూపించండి, నేను డబ్బులు తీసుకున్నట్టు. మొత్తం మీ సీసీ కెమెరాని చెక్ చేసేయండి మీ కలెక్టర్ ఆఫీస్లో. దొంగ ఇవ్వడు, దొర ఇవ్వడు, మీకు తెలిసిపోతుంది. అనవసరంగా నాకు చెడ్డపేట తీసుకురాకండి. నేను ఒక పేద కుటుంబాన్ని పుట్టాను. పేదరికం మీద నాకు బాగా తెలుసు కనుక అధికార వాళ్ళు తప్పులు చేసి పేదవాళ్ళ మీద వేస్తారు. ఇది మంచిది కాదు. మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు జీవితం అంతా యాద్ చేస్తారు, కానీ పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు సార్. మీరు అంతే, మీ కలెక్టర్ గారు అంతే. మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారండి ఆఫీసులలో, అందుకని మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. కానీ ఈ పేదవాళ్ళ ఎవరైనా పని చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? ఎవరు పట్టించుకుంటలేరు. నేను పట్టించుకుంటున్నాను కదా. పేద ప్రజలకు మంచి కోరుకుంటున్నాను కదా, వాళ్ళకు మేలు జరగాలని కదా. కొన్ని నదరు ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిర్రు, ప్రతి ఒక్క అధికారి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిర్రు. నేను ఆ ఫైల్స్ ఆడున్నాయి, ఏడర్స్ పెట్టిర్రు. అవి నేను అడిగినందుకు నా మీద నిందలేస్తున్నారేం సార్? అది అడగద్దా? అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తే ఒక మీడియా మిత్రుడు అడగద్దా?